నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. ఓకే, రేషియో కనుక్కోమంటున్నాడు. లైన్ జాయినింగ్ ద పాయింట్స్, 2 పాయింట్స్ డివైడెడ్ బై -1,3. ఇది కూడా మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్స్ నేను చేశానన్నా, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం చేద్దాం. ఫస్ట్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? -2,4. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. -2,4 ఒకటి, ఇంకోటి వచ్చేసి 3,-1, 3,-1 డివైడెడ్ బై -1,3. -1,3 డివైడ్ అవుతుంది అంటారు. సో ఇటు పక్క లెంత్ k అనుకుంటున్నా, ఇటు పక్క 1 అనుకుంటున్నా రేషియోస్ ప్రకారం. ఈ k ఫైండ్ అవుట్ చేసుకున్నాం అంటే సింపుల్, మనకి ఎంత ఉందో తెలుస్తుంది. సో ఫార్ములా వచ్చేసి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 is equals to, ఇప్పుడు మనకి దేని ఎంత డివైడ్ చేస్తుందంటే -1,3. అంతేనా? ఇప్పుడు నాకు ఇక్కడ m1 తెలుసు, k, ఇక్కడ x2 వచ్చేసామో -1 ప్లస్ m2 వచ్చేసామో 1, x1 వచ్చేసామో -2 డివైడెడ్ బై k ప్లస్ 1. ఇక్కడ సేమ్ అంతే. k y2 వచ్చేసామో -1, అలాగే x2 కదా, x2 అంటే 3. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం పోతుంది. x1 అంటే -2, ఇది కరెక్టే. ఇక్కడ y2 వచ్చేసామో, ఇది గుర్తుపెట్టుకున్నానా, ఇది x1 y1 x2 y2. నాకు ఇక్కడ అన్ని x2 x1 అంటే x2 అంటే 3, x1 అంటే -2 సెట్ ఇది. సో y2 అంటే -1 ప్లస్ 1 ఇంటూ y1 అంటే 4 డివైడెడ్ బై k ప్లస్ 1 is equals to -1,3. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఫస్ట్ దానికి -1కి, ఈ సెకండ్ దానికి 3కి ఈక్వలైజ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 3k -2 డివైడెడ్ బై k ప్లస్ 1 is equals to, ఎంత ఉందో నా పక్క -1 ఉంది, -1. ఈ k ప్లస్ 1 నా పక్క ఏంటంటే vk -2 ఇంటూ -k -1. సో -k పక్క వచ్చిందంటే 4k, ఎందుకంటే -k పక్క వస్తే +k అవుతుంది. 3k ప్లస్ k అంటే 4k. ఈ -2 ఆ పక్క ఏంటంటే ఆల్రెడీ -1 ఉంది, +2 అవుతుంది. +2 అంటే ఖచ్చితంగా 1 అవుతుంది. సో k 4 అనేది ఆ పక్క వెళ్తుందంటే /4 అవుతుంది. సో k వాల్యూ 1/4. ఇటు పక్క కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుందా లేదు కూడా చెక్ చేసుకోండి, తప్పేం లేదు. -k ప్లస్ 4 డివైడెడ్ బై k ప్లస్ 1 is equals to 3. ఇప్పుడు -k ప్లస్ 4 is equals to 3k ప్లస్ 3 మల్టిప్లై చేసుకుంటే, ఇప్పుడు 3k -k పక్కన తెచ్చుకున్నాం, +3 పక్క పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? 3k ప్లస్ k is equals to 4 - 3. 4 - 3 అంటే 1, 3k అంటే ఇది 4k అవుతుంది. k is equals to 1/4. So this is the ratio for this line segment. Next, find the area of segment whose AYB shown in the adjacent side. Okay, area కనుక్కోమంటున్నాడు, ఆ సెగ్మెంట్ యొక్క ఏరియా కనుక్కోమంటున్నాడు. It is the given that radius of the circle is 14. So radius వచ్చేసి 14 and AOB వచ్చేసి 90 degrees. చాలా సింపుల్ అనే ప్రాబ్లం కూడా. సో నాకు ఫస్ట్ ఏరియా తెలియాలి, సర్కిల్ యొక్క ఏరియా. పై ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసాము A is equals to pi r square. సో పై అంటే 22/7, r square అంటే 14 into 14 అంతే కదా, 2 times మల్టిప్లై చేస్తాం. 7 1 0 7 2 0 22 into 2 into 14. సో ఇది నా ఏరియా, ఇలానే పెట్టుకోండి, ఎక్కడ దీన్ని మళ్ళీ మిస్ మ్యాచ్ ఏం చేయకండి.
సో మనకి ఆర్క్ కనుక్కోవాలి. సో ఆర్క్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? సో అమౌంట్ ఆఫ్ ఆర్క్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత ఇచ్చాము? 90 degrees కదా మనకి ఇచ్చింది అది. సో 90 by 360 ఇది టోటల్ ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 14. సో దీని మొత్తాన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ 0 క్యాన్సిల్ చేస్తాను. ఇక 2 టేబుల్తో 2 1s 2 1s 2 8s. ఇక్కడ దీన్ని 9 1s 9 2s 2 1s 2 11s. అంతేనా? ఇప్పుడు 14 4 5 154 టోటల్ ఎంత వచ్చిందంటే 154 వచ్చింది. ఇప్పుడు మనకి వచ్చేసేమో సెగ్మెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ మనకి టోటల్ సెగ్మెంట్ వచ్చింది అది ఫైండ్ అవుట్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ఆర్క్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. ఈ ట్రయాంగిల్ మొత్తం ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే సో ఫార్ములా ఉంది 1/2 ఇంటూ AB sin θ. θ ఎంత ఉంది? 90 degree. sin 90 అంటే ఇది 1 అయిపోతుంది. సో AB వచ్చేసేమో 1/2 ఇంటూ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్న హాఫ్ ఇంటూ AB ఇంటూ sin 90. sin 90 వచ్చేసేమో 1 అయిపోతుంది చెప్పాను కదా. AB అంటే 14, B కూడా మనకి 14 2 7s. సో మనకి 14 7s 98. 14 7s 98. సో మనకి ట్రయాంగిల్ తెలిసిపోయింది, టోటల్ ఆర్క్ తెలిసిపోయింది. సో 154లో నుంచి 98 మనం సబ్ట్రాక్ట్ చేసినామంటే అది మనకి వచ్చే ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా అనమాట. సో నాకు 158 నుంచి 98 నేను సబ్ట్రాక్ట్ చేస్తే so this is the total area of this segment. One